సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే మనం బాలల శ్రీ సాయి సన్నిధి అనే పుస్తకంలో నుంచి అధ్యాయం 3 కట్టిస్ గురించి అయితే తెలుసుకోబోతున్నాము. బాబా షిరిడీలో ఉన్న కాలంలో మన దేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలిస్తూ ఉండేవారు కదా. సర్ జాన్ కట్టిస్ అనే ఆయన ప్రభుత్వ కేంద్ర విభాగానికి కమిషనర్గా పనిచేస్తూ ఉండేవాడు. ఆయనకు పిల్లలు లేరు కనుక బాబాను దర్శించి తమకు సంతానం ప్రసాదించమని కోరడానికి కట్టిస్ దంపతులు షిరిడీకి బయలుదేరారు. కానీ వారికి ఎంత గర్వము, బాబా పట్ల చులకన భావము ఉన్నాయి. బాబా పట్ల నిజమైన భక్తి విశ్వాసము లేవు. అయినా పిల్లల కోసం వారు బాబాను దర్శించాలనుకున్నారు. ఈ విషయం బాబాకు తెలియకపోతే కదా. ఆ రోజు మార్చి 10, 1911 ఉదయం 7 గంటలకు బాబా మసీదులో ఉన్నారు. అకస్మాత్తుగా ఆయన ఎంతో కోపంగా తమ కఫ్ని పైకెత్తి, ఆ దుర్మార్గులు నా దర్శనానికి రావడం ఎందుకు? నేను సరైన గుడ్డలు కూడా లేని పేద ఫకీర్నేగా అన్నారు. బాబా ఎవరిని గురించి కోపగించుకుంటున్నారు అక్కడున్న ఎవరికీ అర్థం కాలేదు. కొద్దిసేపట్లో కట్టిస్ తన భార్యను తీసుకుని షిరిడీ చేరాడు. వారితో కొద్దిమంది ప్రభుత్వోద్యోగులు కూడా వచ్చారు. వారంతా ఎంతో దాంభికంగా చావడి చేరారు. ఊరిలోంచి కుర్చీలు తెప్పించుకున్నారు. ఆ పవిత్రమైన చావడిలోనే కుర్చీలలో కూర్చున్నారు. అక్కడ ఉన్న ఒక సాయి భక్తుని పిలిచి, పెద్ద పెద్ద బ్రిటిష్ ఆఫీసర్లు బాబా దర్శనానికి వచ్చారు, ఆయనను తొందరగా తయారవ్వమని చెప్పు అన్నారు. అప్పుడు ఆ భక్తుడు, బాబా అంతటి గొప్ప మహాత్ముడు మన కోసం సిద్ధమై ఎదురు చూడాలా? మనమే ఆయన కృప కోసం ఎదురు చూడాలి. ఆయనతో అలా చెప్పకూడదు అన్నాడు. ఆ భక్తునికి వీరికి ఎంత తేడా, అతడికి ఎంత వివేకం. మనం కూడా ఎల్లప్పుడూ మహాత్ముల కృప కోసం, దర్శనం కోసం ఎదురు చూడాలి కానీ మన సౌకర్యం కోసం వారు మనకిష్టమైనప్పుడు దర్శనమివ్వాలని కోరుకోకూడదు. దురహంకారంతోనూ దుష్టత్వంతోనూ ప్రవర్తించే కట్టిస్ లాంటి వారంటే బాబాకు చాలా కోపం. వారు దర్శనానికి వెళ్ళేసరికి బాబా అప్పుడే భిక్షకెళ్ళి తిరిగి వచ్చారు. అప్పుడు శ్రీమతి కట్టిస్ బాబా దగ్గరకు వెళ్ళి, బాబా మీతో కొద్దిసేపు మాట్లాడాలి అన్నది. బాబా ముక్తసరిగా ఒక అరగంట ఆగు అని మళ్ళీ వెళ్ళిపోయారు. కొద్దిసేపటికి ఆయన తిరిగి మసీదుకు వచ్చారు. ఈసారి మరలా బాబాతో మాట్లాడటానికి ఆమె బాబా దగ్గరకు వెళ్ళింది. ఆయన ఆమె కేసి కోపంగా చూసి, 1 గంట ఆగు అన్నారు. బాబా తమలాంటి గొప్పవారితో అలా ప్రవర్తించడం వారికి నచ్చలేదు. వారు మరొక గంట కూడా ఆగకుండా ఆయన ఆశీస్సులు తీసుకోకుండానే వెళ్ళిపోయారు. వారికి సంతానం కలగలేదు. అలా కాకుండా వారు బాబా కృప లభించేదాకా ఓర్పుగా ప్రయత్నించి ఉంటే బాబా వారికి సంతానం ప్రసాదించేవారు. వారిలోని చెడ్డ గుణాలను తొలగించి మంచి మార్గంలో నడిపించేవారు. కనుక మనము మహాత్ముల కృప లభించే వరకు వారిని ప్రార్థిస్తూ వారి కృపకై ఎదురు చూడాలి. ఓం శ్రీ సాయినాథాయ నమః.